హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్న మోపిదేవి పన్న గుడికి వెళ్ళి అక్కడి నుంచి సముద్రానికి అయితే వెళ్ళాం కదా. సముద్రం అంటేనే ఉప్పు నీళ్ళు. ఆ ఉప్పు నీళ్ళలోకి వెళ్ళేసరికి ముఖం అయితే కొంచెం విరవిరలాడినట్టు, కొంచెం నల్లగా అయిపోయినట్టు అనిపించింది. అందుకని నేనైతే ఈ చిట్కా అయితే వాడుతున్నా. అంటే ఇప్పుడనే కాదు, నేను ఎండకి వెళ్ళి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే అదైతే వాడతాను. అలాగే ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో వారానికి ఒకసారి 2 సార్లు ఇలా చేస్తే ముఖం చాలా బాగుంటుంది, తెల్లగా కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ఈజీగా అనిపిస్తే ట్రై చేయండి. అవన్నీ మన ఇంట్లో దొరికాయే, ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. దానికి కావాల్సింది చూడండి, 1 స్పూన్ పెరుగు అయితే వేసుకుంటున్నా. ఫస్ట్ 1 స్పూన్ పెరుగు వేసుకొని దాంట్లోకి కొంచెం పంచదార వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని అయితే మనం ముఖానికైతే ఈ పెరుగు పంచదార 2 కలిపిన దాన్ని మనం ముఖానికైతే అప్లై చేసి మరీ రఫ్గా కాకుండా స్మూత్గా చిన్నగా అయితే రుద్దుకోవాలి. ఎందుకంటే పంచదార గరుగ్గా ఉండిద్ది కదా, అందుకని గట్టిగా రుద్దకూడదు. గట్టిగా రుద్దామంటే ముఖం అనేది పాడైపోద్ది. స్మూత్గా రుద్దుకోవాలి. అప్పుడు మన ముఖంలో ఉన్న ఏమన్నా మట్టి కానీ ఏమన్నా ఉంటే ఓపెన్ పోర్ట్స్లో నుంచి ఆ చిన్న రంధ్రాలు ఉంటాయి కదా ముఖాన, అవన్నీ ఈ పంచదార వల్ల ఓపెన్ అయితే దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా బయటకు వచ్చిద్దండి. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ముఖానికే పడిద్ది కదా దుమ్ము కానీ ఏదైనా, అవన్నీ బయటకు వస్తాయి ఇలా రుద్దడం వల్ల. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఇలా స్మూత్గా అయితే రుద్దుకోవాలి. అప్పుడు ఓపెన్ పోర్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు నీట్గా ఉండిద్ది ముఖం, దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చిద్ది. ఇలా రుద్దుకున్నాక ముఖం అయితే ఒకసారి కడుక్కోవాలి. మీకు టైం ఉంటే 10 నిమిషాలు అయితే స్మూత్గా ఇలా మర్దం చేసుకోండి. మనం మర్దం చేయడం వల్ల ముఖం అనేది చాలా గ్లో వస్తుంది. ఇలా వారానికి ఒకసారి 2 సార్లు అయితే చేయండి. ముఖం నిజంగా చాలా గ్లో ఉండిద్ది. అలాగే ముఖం కూడా తెల్లగా వస్తుందండి. నేనైతే 10 నిమిషాలు రుద్దినాక ఇప్పుడైతే ముఖం అయితే కడుక్కుంటున్నాను. నేను చల్లనీళ్ళతో ముఖం కడుక్కున్నాక మన టవల్ తోటి ఇలా జస్ట్ అలా అద్దుకోవాలి అంతే, రుద్దకూడదు. ముఖాన్ని ఎప్పుడైనా మనం రఫ్గా అయితే రుద్దుకోకూడదు, చాలా స్మూత్గా ఇలా జస్ట్ అలా అద్దుకోవాలి అంతే. చూడండి, ఫస్ట్ ఇలా ముఖం అలా రుద్దుకోగానే ఎంత బాగుందో. ఇప్పుడు మొత్తం ఓపెన్ పోర్ట్స్ అన్నీ ఓపెన్ అయినాయి కదా, ఇప్పుడైతే ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. దానికోసం నేను 2 పదార్థాలు అయితే వాడుతున్నాను. అవి మన ఇంట్లో రెగ్యులర్గా వాడేవే. దానికోసం నేనైతే ఏం వాడుతున్నానంటే 2 స్పూన్లు అయితే పెరుగు, దాంట్లోకి గోధుమ పిండి అయితే వాడుతున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. అంటే మనకి ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి ఎందుకంటే మన ముఖాన్ని సాగిపోకుండా టైట్గా, అంటే ముడతలు అనేవి పడకుండా టైట్గా ఉండేటట్టు చేసిద్దండి గోధుమ పిండి అనేది. ఇవి 2 మొత్తం అయితే ఇలా పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగాను గోధుమ పిండి, దీన్ని అయితే నేను మొత్తం అప్లై చేస్తున్నాను ముఖానికి అయితే ఇలా రాసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలాగే రాసుకోవాలి, ఇలా రాసుకోకూడదు. ఇలా పైకి ముఖం మొత్తం అయితే అప్లై చేయాలి. ఇలా మొత్తం ఆ పేస్ట్ని ముఖానికే కాదండి, మనకి చెవులకి మెడకు కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ముఖం తెల్లగాను చెవులు నల్లగా మెడ నల్లగా ఉంటే బాగోదు కదా చూడటానికి ఎవరికైనా. అందుకని చెప్పేసి మెడకి చేతులకి మొత్తానికైతే అప్లై చేసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు అయితే చేయండి. నిజంగా ముఖం అనేది చాలా బాగుండిద్ది. వారానికి ఒకసారి సండే కానీ ఏదన్నా అకేషన్కి వెళ్ళేటప్పుడు కానీ, మనం ఫంక్షన్కి వెళ్ళి ఒక 3 రోజుల ముందు అయితే ఇలా ఈ ఫేషియల్ చేసుకున్నారంటే ముఖం అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ముఖం నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. నిజంగా ట్రై చేయండి. మొత్తం అయితే ఇలా అప్లై చేసుకోవాలి. నేను గోధుమ పిండిని ఎందుకు అప్లై చేసుకుంటున్నానంటే, గోధుమ పిండి ప్లేస్లో మనం బియ్యం పిండి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి అనేది కొంచెం ఆరాక ముఖం అనేది టైట్ చేసేసిద్ది. అప్పుడు మనకి ముడతలు అనేది ముఖానికి అస్సలు రావండి. చాలా బాగుంటారు, యవ్వనంగా ఉంటారు, ఇప్పుడు కూడా తెల్లగా కూడా వస్తారు పెరుగు వల్ల.
ఇంకా ముఖం కూడా మెత్తగా స్మూత్గా బేబీ స్కిన్ లాగా ఉండిద్ది. నిజంగా ట్రై చేయండి. మొత్తం అయితే ఇలా అప్లై చేసుకున్నాక దెయ్యంలాగా ఉన్నా కదా, కాకపోతే ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఇంట్లో ఎవరు లేకుండా చూసుకోండి. వాళ్ళు ఉంటే మనకి కొంచెం అన్ఈజీగా ఉండిద్ది కదా, అందుకని ఎవరు లేనప్పుడు మనం ఒక్కలమే ఉన్నప్పుడైతే ఇలా ట్రై చేయండి. ఒక 10-15 నిమిషాలు అయితే ఇలా వదిలేసేయండి. మనం ఇంకా ఏ పనైనా చేసుకోవచ్చు ఇలా వదిలేసి. చూడండి మొత్తం అయితే ఒక 15 నిమిషాలకైతే ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇలా కడగకుండా కొంచెం నీళ్ళని ఇలా మొత్తం ముఖం మీద అలా అద్దేసి కొంచెం స్మూత్గా అయితే ముఖాన్ని రుద్దుకోవాలి. అప్పుడు ముఖం అనేది చాలా గ్లో వస్తుంది. మనం అంటే రుద్దడంలోనే ఉండిద్దండి మన ఫేస్ అంతా గ్లో అనేది. ఇలా మొత్తం రుద్దుకున్నాక ముఖాన్ని అయితే శుభ్రంగా అయితే కడుక్కోండి. చల్లనీళ్ళతోనే కడుక్కోండి. కడుక్కున్నాక మనం చూసుకోండి రిజల్ట్ అనేది ఎలా వస్తుందో. చూడండి మొత్తం ఇలా కడుక్కున్నాక మళ్ళీ ఎప్పటిలాగే తుడుచుకోండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సోప్తో అయితే కడుక్కోకూడదు. మనం ఫేషియల్ అప్లై చేశాక ఈ ఫేషియల్ చేసుకున్నాక 5 గంటల వరకు అయితే ఏ సోప్ని అయితే వాడకండి. ఈ ఫేషియలే కదండి, ఏ ఫేషియల్ వేసుకున్నా కూడా అంతే. మీకు ముఖం కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.